చోడవరంలోని కొత్తూరు జంక్షన్లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రతిపక్షాలపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు. జగన్కు ఓటు వేస్తే అన్ని పథకాలు కొనసాగుతాయని, చంద్రబాబుకు ఓటు వేస్తే అన్ని పథకాలు ఆగిపోతాయని అన్నారు. గతంలో ఇదే కూటమి ప్రజలను మోసం చేసిందని అన్నారు. మీ భవిష్యత్తును నిర్ణయించి ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు దొంగ హామీలతో మోసం చేశారంటూ విమర్శించారు. చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు గోవిందా గోవిందా అంటూ ఎద్దేవా చేశారు. ఇదే చంద్రబాబు గారు తన 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా 3 సార్లు సీఎంగా ఉంటూ తాను చేసిన పని ఏమిటి అనంటే ఇది. ప్రతి ఒక్కరిని కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నా దోచుకున్న సొమ్ము చాలా ఉంది. చంద్రబాబు నాయుడు దగ్గర నా దోచుకున్న సొమ్ము చాలా ఉంది. అక్క నేను చెప్పేది బాగా వినండి. అక్క అన్న నేను చెప్పేది బాగా వినండి. తమ్ముడు నేను చెప్పేది బాగా వినండి. ఏ స్కీము చేయకుండా మీ బిడ్డ ఈరోజు బటన్ నొక్కుతా ఉన్నాడు. మీ బిడ్డ ఈరోజు 2,70,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఎలాంటి లంచాలు వివక్ష లేకుండా నేరుగా వెళ్ళిపోతా ఉంది. కానీ ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన చేసింది ఏమిటి అనంటే అక్క చెల్లెమ్మల కుటుంబాలకు డబ్బు ఇవ్వలేదు. ఆ డబ్బంతా ఆయన దోచుకొని పంచుకున్నది. ఆ దోచుకొని పంచుకున్న డబ్బుల్లో చాలా డబ్బులు చంద్రబాబు దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈసారి ఎన్నికలు వచ్చేసరికి ఏం చేస్తాడు? ఆ డబ్బులో నుంచి మీలో ప్రతి ఒక్కరికి కూడా ఓటుకు 2,000 అంటాడు. అక్క ఓటుకు 2,000 అంటాడు. అన్న ఓటుకు 2,000 అంటాడు. అన్న ఓటుకు 2,000 అంటాడు. ఓటుకు 2,000 అంటాడు. ఓటుకు 3,000 అంటాడు. కొన్ని చోట్ల ఓటుకు 4,000, 5,000 కూడా అంటాడు. ఇక్కడే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా.